ఆయన్ని అడగండి ఇమ్మని అన్నవాడు కొడుకు కాడు. మా నాన్నగారు అన్నారా, మా నాన్నగారికి రామచంద్రమూర్తి అంటే మహాప్రీతి అండి, మా నాన్నగారిది 1116. మా నాన్నగారు నా దగ్గరికి పంపించారంటే నన్ను కూడా తరించమని, నాదో 116 రాసుకోండి అని ఇచ్చినవాడు కొడుకు తప్ప, తండ్రి కీర్తిని నిలబెట్టినవాడు కొడుకు తప్ప, తండ్రి కీర్తిని నిలబెట్టని వాడు ఒంటికి బలమును మనసుకి పరిపక్వత వచ్చిన దగ్గర నుంచి తండ్రి యందు దోషమించిన వాడా కొడుకు. జీవన్ముక్తులు శృంగగిరి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర భారతి మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి ఒక ఆయన అన్నాడు, నేను మా నాన్నగారికి ఇంత సేవ చేస్తాను, ఇల్లు కట్టించాను, మా నాన్నగారిని ప్రతిరోజు పళ్ళు పట్టుకొస్తాను, హాస్పిటల్కి తీసుకెడతాను, కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటాను, శుభం భూయాత్ శుభం భూయాత్ అన్నారు. కానీ మా నాన్నగారేనండి నాతో ప్రేమగా ఉండరు, ఆయన ఏమిటో ఎప్పుడూ నన్ను తిడుతుంటారు అన్నాడు. వెంటనే జగద్గురువులు అన్నారు, తప్పు, ఆ మాట అనవద్దు. నీ తండ్రి పట్ల ప్రేమతో ప్రవర్తించడం నీ కర్తవ్యం, నీ తండ్రి యొక్క గుణములను విచారించడం నీ అధికారం కాదు. నీ తండ్రి గుణదోషములను నువ్వు విచారించకూడదు. అది విచారించడానికి ఆయన తండ్రి ఉన్నాడు, లేదా ఆయన అన్నగారు ఉన్నాడు. కొడుకుగా నువ్వు చెయ్యవలసింది నువ్వు చేస్తున్న